ఇంటికొచ్చిన భూమి శరత్చంద్రని అడుగుతూ ఉంటుంది. ఏంటి నాన్న అర్జెంటుగా మాట్లాడాలన్నారు అని అడుగుతూ ఉంటే, ఎక్కడి నుంచి వస్తున్నావు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. డాన్స్ క్లాస్ నుంచే నాన్న అని భూమి అంటుంది. నువ్వు నిజంగానే డాన్స్ క్లాస్ నుంచి వస్తున్నావా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే, అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు అని భూమి అంటుంది. నువ్వు డాన్స్ క్లాస్కి వెళ్తున్నానని నువ్వు చెప్తేనే కదా మా బావకి తెలిసింది. నువ్వు డాన్స్ క్లాస్కి వెళ్తున్నావు, ఇంకెక్కడి నుంచి వస్తున్నావో మాకెలా తెలుస్తుంది? నువ్వు చెప్పే మాటలే కదా మేము నమ్ముతాం అని అపూర్వ చెప్తే, అపూర్వ గారు నేను నాన్నతో మాట్లాడుతున్నాను కదా, మధ్యలో మీ జోక్యం ఎందుకు అని భూమి అడుగుతుంది. చూసావా బావా, భూమి నన్ను జోక్యం చేసుకోవద్దంటూ ఎలా మాట్లాడుతుందో అని అపూర్వ కోపడుతుంటే, అపూర్వ కోపం వద్దు అని చెప్తూ, చూడమ్మా భూమి, నువ్వు డాన్స్ క్లాస్కి వెళ్ళటం లేదు, ఆ గగన్ ఆఫీస్లో గగన్ గాడి పిఏగా జాయిన్ అయ్యి రోజు వెళ్ళొస్తున్నావని అపూర్వ నాకు చెప్పింది. అది నిజమే భూమి, అది చెప్పమ్మా అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటాడు. భూమి అయితే అది విని షాక్ అయ్యి కంగారు పడుతూ అపూర్వ వైపే చూస్తుంది. ఏంటి భూమి, నోట్లో మాటలు పడిపోయాయా? మాట్లాడవేంటి, చాలా షాకింగ్గా ఉందా? బాగా అడుగుతున్నాడు కదా, సమాధానం చెప్పు అని అపూర్వ అంటుంది. నాకు నిజంగానే ఇది చాలా షాకింగ్గా ఉంది అపూర్వ ఆంటీ. మీ మాటలు నమ్మే నన్ను ఇలా ప్రశ్నించడం ఏంటి? నాన్న, మీరు అపూర్వ ఆంటీ ఇలా మాట్లాడుతోంది అని మీరు నన్ను ఫోన్లోనే అడుగుంటే నేను డాన్స్ క్లాస్ లొకేషన్ని మీకు షేర్ చేసి ఉండేదాన్ని కదా, మీరు డైరెక్ట్గా అక్కడికే వచ్చేసి ఉండొచ్చు కదా అని భూమి అడుగుతుంది. వా వా వా, భూమి ఎంత బాగా అబద్ధాలు ఆడుతోంది బావా, దగాకోర్లు నేర్చుకునే విద్యలో ముందుందన్నట్టుగా ఎంత అబద్ధాలు ఆడుతుందో అని అపూర్వ చెప్తుంది. అపూర్వ అని శరత్చంద్ర ఇక కోపడతాడు. భూమి అబద్ధం చెప్తుందని ఇప్పుడే నిరూపిస్తాను బావా అని అపూర్వ చెప్తుంది. డాన్స్ క్లాస్లో టీచర్గా పనిచేస్తున్నానని చెప్పింది కదా, ఆ ఫోన్ నెంబర్ అడిగి తీసుకోండి, వెంటనే ఫోన్ చేయండి, అప్పుడు అక్కడ పనిచేస్తుందో లేదో ఇట్టే తెలిసిపోతుంది కదా అని ఇక అపూర్వ చెప్తుంటే, మీ ఇన్స్టిట్యూట్ నెంబర్ ఇవ్వమ్మా, నేను మాట్లాడతాను అని శరత్చంద్ర చెప్తే, నాన్న అది అది అని భూమి నసుగుతూ ఉంటుంది. చూసావా బావా, భూమి ఎలా తడపడుతుందో అని అపూర్వ చెప్తుంది. ఏమ్మా, మీ ఇన్స్టిట్యూట్కి ఫోన్ లేదా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే, ఉంది నాన్న, మీ ఫోన్ ఇవ్వండి, డయల్ చేసిస్తాను అని భూమి చెప్తుంది. బావా, ఇదేదో నాటకం ఆడుతోంది అని అపూర్వ అంటుంది. ఇప్పుడే కదా నెంబర్ ఇస్తానని చెప్పింది, అసలు భూమి నాటకం ఆడుతోందా, నువ్వు నాటకం ఆడుతున్నావా? నువ్వు కాస్త ఆగుతావా? నెంబర్ డయల్ చేసిస్తుంది, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాంలే, నువ్వు కాస్త ఉండు అని శరత్చంద్ర తన ఫోన్ ఇస్తాడు. భూమి నెంబర్ డయల్ చేస్తుంది. వెంటనే శరత్చంద్ర స్పీకర్ ఆన్ చేస్తాడు. హలో, ఎవరండి అక్కడ అని అడుగుతూ ఉంటే, ఇది నటరాజ కళా నృత్య ప్రదర్శన క్షేత్రం, మీరు తెలియకుండానే ఎలా కాల్ చేస్తారు? మీరు తెలిసే కదా దీనికి కాల్ చేసి ఉంటారు అని అటువైపు ఉన్న అతను అడుగుతూ ఉంటాడు. అంటే పేరు మర్చిపోయాను, అందుకే కాల్ చేశానండి, అక్కడ భూమి అనే టీచర్ పనిచేస్తుందా అని అడుగుతూ ఉంటే, అవునండి ఇక్కడ పనిచేస్తుంది, ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ మీకెందుకు అని అతను అడుగుతూ ఉంటాడు. అప్పుడే భూమి సంతోషపడుతూ అంతకుముందు జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటుంది. ఎప్పుడైతే గగన్ భూమికి పిఏగా ఆఫీస్లో జాబ్ ఇచ్చుంటాడో, చూడు నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావని తెలిస్తే ఆ శరత్చంద్ర అపూర్వ అస్సలు ఊరుకోరు. ఆ శరత్చంద్ర బుల్లి డకైట్ అయితే ఆ అపూర్వ పెద్ద డకైట్. ఇక్కడ పనిచేస్తున్నావు అని తెలిసి వాళ్ళు ఏదో ఒక కుట్ర చేస్తారు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి నువ్వు డాన్స్ క్లాస్లో టీచర్గా పనిచేస్తున్నట్లుగానే ఉండాలి అని అంటే, ఈ నటరాజ నృత్య కళాశాల క్షేత్ర నంబర్ని సేవ్ చేసి పెట్టుకో, నువ్వు అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ డాన్స్ క్లాసులు కూడా చెప్తూ ఉండాలి, నువ్వు ఆల్రెడీ అక్కడ పనిచేస్తున్నట్లు చెప్పమన్నట్లు నేను చెప్పేశాను. ఒక నెంబర్ని విజిటింగ్ కార్డుని కూడా గగన్ భూమి చేతికి ఇచ్చుంటాడు. దాని ప్రకారమే భూమి ఆ నెంబర్కి ఫోన్ చేసి ఇచ్చింది. ఇక అపూర్వ అయితే కంగారు పడుతూ ఫోన్ని తన చేతిలోకి తీసుకుంటుంది. ఇప్పుడు భూమి టీచర్ అక్కడ ఉందా అండి అని అడుగుతూ ఉంటే, లేదండి, ఇందాక హాఫ్ అన్ అవర్ క్రితమే వాళ్ళ నాన్న అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నారని చెప్పి వెళ్ళిపోయిందండి అని అతను అంటాడు. భూమి ఇప్పుడు ఇంకా సంతోషపడుతూ వింటూ ఉంటుంది. అపూర్వ అయితే అది విని షాక్ అయ్యి కంగారు పడుతూ ఉంటుంది. భూమి ఆటోలో వస్తున్నప్పుడే ఆ కళాక్షేత్రానికి ఫోన్ చేసి, సార్ నేను చెప్పమన్నట్లు చెప్పండి, ఒకవేళ మీకు కాల్ వస్తే అని ఆల్రెడీ ఆటోలో వస్తున్నప్పుడే అతనికి చెప్పుంటుంది. దాని ప్రకారమే అతడు ఇక వాళ్ళ నాన్న ఫోన్ చేస్తే వెళ్ళిపోయిందని చెప్పి ఉంటాడు.
ఇదంతా నేను ముందే అరేంజ్ చేసి పెట్టుకున్నాను అపూర్వ అన్నట్లు భూమి చాలా పొగరుగా గర్వంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది. చూడండి, మీకు ఏదైనా కావాలనుకుంటే మాట్లాడాలనుకుంటే భూమికి ఫోన్ చేయండి అని అతను ఫోన్ కట్ చేసేస్తాడు. ఏంటి అపూర్వ ఇదంతా కూడా అని శరత్చంద్ర ఇక అపూర్వని ప్రశ్నిస్తుంటే, బావా అది కాదు బావా అని అపూర్వ ఏదో చెప్పబోతుంటుంది. ఇంకేం మాట్లాడక అపూర్వ అని శరత్చంద్ర వేలు చూపిస్తూ అపూర్వకి వార్నింగ్ ఇస్తాడు. ఏంటి నాన్న, ఈ అపూర్వ గారి మాటలు విని మీరు నన్ను ఇలా అనుమానించడం అస్సలు బాగోలేదు నాన్న. మొన్నటికి మొన్న అసలు నన్ను దత్తత తీసుకోవడం ఇష్టం లేక విషం తాగినట్లు నాటకమాడింది. నక్షత్రతో కలిసి ప్లాన్ చేసి నన్ను జైలుకు పంపించాలని చూసింది. శోభాచంద్ర అమ్మ పూన్నట్లు నటించింది. నేనంటే మొదటి నుంచి ఈ అపూర్వ గారికి అసలు ఇష్టం లేదు నాన్న. మీరు అపూర్వ గారి మాటలు విని నన్ను ఇలా మాట్లాడటం నాకు అసలు నచ్చటం లేదు. నాకు బాధగా ఉంది నాన్న అని భూమి చెప్తుంది. చూడు మా భూమి, అపూర్వ మాటలు విని నేను నిన్ను అనుమానించడంలో నా తప్పు ఉంది. నన్ను క్షమించమ్మా. చూడపూర్వ, ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకో. ఇంకొకసారి ఇలాంటి పనులు చేసావే అనుకో, నా ఆస్తిలో సగభాగం భూమి పేరుపైన రాసించేస్తాను. ఇక చూడాల్సిన పంచాయితీ అయిపోయింది, అందరూ వెళ్ళండి అని శరత్చంద్ర చెప్తూ వెళ్ళిపోతూ ఉంటే, ఆగు బావా అని అపూర్వ అరుస్తుంది. మళ్ళీ ఏంటి అపూర్వ అని శరత్చంద్ర కోప్పడుతుంటే, బావా నేను నా కళ్ళతో చూసింది అబద్ధం అని చెప్తుంటే నాకు చాలా బాధగా ఉంది బావా. నేను ఇప్పుడే నిరూపిస్తాను బావా అని ఆ గగన్ గాడి ఆఫీస్లో ఇది పనిచేస్తుంది బావా అని వెంటనే భూమి చేయి తీసి శరత్చంద్ర తలపై పెడుతుంది. ఇప్పుడు నిజం చెప్పవే, ఇందాక చెప్పినవని నిజాలని ఇప్పుడు చెప్పవే అని అపూర్వ చెప్తుంది. చెప్పమ్మా, నీకేంటి భయం? నువ్వు ఆ గగన్ గాడి ఆఫీస్లో పనిచేస్తుంటే కదా భయపడాలి. చెప్పిందంతా కూడా నిజమేనని చెప్పమ్మా అని శరత్చంద్ర అడుగుతుంటే, ఇంకా అర్థం కావడం లేదా బావా? అది మౌనంగా ఉంది అంటే అవన్నీ చెప్పినటువన్నీ కూడా అబద్ధాలే బావా అని అపూర్వ చెప్తుంది. భూమి అయితే అది విని చాలా బాధపడుతూ చేతిని వెనక్కి తీసేసుకుంటుంది. చూసావా బావా, ఇన్ని అబద్ధాలు చెప్పింది నీపైన ఒట్టేసి ఇంకో అబద్ధం చెప్పలేక కాదు బావా. ఒకవేళ అలా చెప్పినా కూడా నేను అసలు వదలను కదా. నేను ఆ గగన్ గాడికి ఫోన్ చేస్తాను. మీ ఆఫీస్లో పనిచేస్తుందా అని అడుగుతాను కదా. అప్పుడు ఇది ఆ గగన్ గాడి మీద ఒట్టేసి అబద్ధం చెప్పలేదు కదా బావా. నీ మీద ప్రేమతో అయితే కాదు బావా. ఆ గగన్ గాడిని ఇది ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తోంది కదా. అందుకే గగన్ గాడి మీద ఒట్టేసి అబద్ధం చెప్పలేదు బావా. అందుకే బావా అని అపూర్వ అంటుంది. ఇది చాలా తెలివైంది బావా. నీ పైన ఒట్టేసి మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. ఇది ఆ గగన్ గాడితో చేతులు కలిపి నిన్ను నేల మీదకి లాగటానికి ఇదంతా చేస్తుంది బావా అని అపూర్వ చెప్తుంది. కాదు కాదు అని భూమి చెప్తూ ఉంటుంది. ఇదంతా అబద్ధమని భూమి చెప్తూ ఉంటే, నువ్వు ఆ గగన్ గాడిని ప్రేమించడం నిజం కాదా? అసలు ఆ గగన్ గాడు దీనికోసం రావటం, ఇది చీకొట్టి పంపించేయడం, నీ మనసుని చెడగొట్టడానికి ఇది ఆ గగన్ గాడితో వేసిన డ్రామా బావా, డ్రామా అని అపూర్వ చెప్తుంది. నీ మనసు పాడైపోతే అప్పుడు నీ బిజినెస్లన్నీ కూడా సీక్రెట్లన్నీ కూడా తెలుసుకొని ఆ గగన్ గాడికి చెప్పేయటం. అప్పుడు ఆ గగన్ గాడు అంచెలంచెలుగా ఎదిగిపోవడం, నువ్వు కిందికి పడిపోవడం, నిన్ను చూసి కింద పడిపోయిన నిన్ను చూసి వీళ్ళు వికటాట్టహాసం చేసుకోవడం, ఇది బావ వీళ్ళ ప్లాను అని అపూర్వ శరత్చంద్రతో చెప్తూ ఉంటే, లేదు అంత పెద్ద నిందలు నాపైన వేయకండి. ఏ కూతురు నాన్న కింద పడిపోవాలని కోరుకోదు అని భూమి దండం పెడుతూ ఇక ఏడుస్తూ చెప్తూ ఉంటే, నువ్వు నోర్ముయ్. నువ్వు ఆ గగన్ గారిని ప్రేమించడం నిజం కదా, చెప్పవే చెప్పు అని అపూర్వ నిలదీస్తుంటే, నిజమే, నేను గగన్ గారిని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అని భూమి అంటుంది. చరణ్ అయితే అది విని షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. అందరూ కూడా అక్కడే ఉండి వింటూ షాక్ అవుతూ ఉంటారు. చరణ్ అయితే బాధపడుతూ ఉంటాడు. బిందు చరణ్ వైపు చూసి బాధపడుతూ ఉంటుంది. చూసావా బాబా అని అపూర్వ అడగగానే శరత్చంద్ర ఆపు అన్నట్లుగా చేతిని అడ్డు చూపిస్తాడు. శరత్చంద్ర ఏడుస్తూ, భూమి, నేను నిన్ను కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నాను. నీకంటే ఏది ఎక్కువ కాదు అనుకున్నాను. చివరికి నా రక్త సంబంధాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాను. నన్ను మోసం చేయాలని నీకు ఎలా అనిపించిందమ్మా అని శరత్చంద్ర ప్రశ్నిస్తూ ఉంటాడు. నక్షత్ర అయితే కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. సరేనమ్మా, నువ్వు నన్ను కలవక ముందు నువ్వు ఆ గగన్ గారిని ప్రేమించావనుకో. ఇప్పుడు నేను నిన్నుకు ఉన్నానమ్మా, నేనున్నానమ్మా, మీ నాన్ననున్నానమ్మా. వాడిని మర్చిపో, ఆ గగన్ గారిని మర్చిపో, నువ్వు నాతో వచ్చేసాయి అని శరత్చంద్ర భూమిని చేపట్టుకుని లాగుతూ ఉంటాడు. భూమి అయితే ఇంచు కూడా కదలకుండా అక్కడే నిల్చొని ఉంటుంది. నేను రాను అన్నట్లు భూమి తల అడ్డంగా ఊపుతూ ఉంటుంది. చూసావా బావా అని అపూర్వ చెప్తూ ఉంటే మళ్ళీ శరత్చంద్ర చేతిని అడ్డు చూపిస్తాడు. ఇక భూమి చేతిని ఒక్కసారిగా వదిలేస్తాడు. చివరిగా ఒక్క మాట, నీకు నేను కావాలా, ఆ గగన్ గాడు కావాలా అని శరత్చంద్ర ఇక అడుగుతూ ఉంటే భూమి మౌనంగా నిల్చొని ఉంటుంది.